విచ్చేసినటువంటి ఆశీలైనటువంటి మన విశ్వ మేధావి, విశ్వ గురువు, నిత్య కృషివలుడు, ఆనంద సంతోషంతో కూడుకున్నటువంటి ముఖ కవళికలు, ఎప్పుడూ నవ్వుతూ ఉన్నటువంటి సహనశీలి, మేధావి, దానశీలుడు అయినటువంటి మన విశ్వమణి బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ధనవంతులకు, కోటీశ్వర్లకు, అలాగే వారు కారులోని, బస్సులోని, ట్యాక్సీల్లోని దేని ద్వారా వచ్చినటువంటి వాటన్నిటికి కూడా మిమ్మల్ని ఇక్కడ చేసినందుకు వాటికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అలాగే నాకు మాట్లాడడానికి సహకరించినటువంటి నా విశ్వానికి, అలాగే అలాగే మన మణి బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక చిన్న విషయాన్ని 2 or 3 days నుండే నేను ఈ వీడియోస్ చూస్తున్నాను. నాకు ఎందుకో అనిపించింది వెళ్ళాలి మీటింగ్ అని అనిపించింది. కాకపోతే నాకు లీవ్ దొరకలేదు. ముందు రోజు శుక్రవారం లీవ్ అడిగాను. సార్ని అడిగితే లీవ్ కుదరదన్నారు. ఇన్స్పెక్షన్ ఉంది, కుదరదన్నారు. నాకు నైట్ 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. ఉదయం క్లాస్కి వెళ్ళాలి, శనివారం డ్యూటీ పడిపోయింది, ఎలా రావాలో అర్థం కాలేదు. అటువంటి టైంలో నేను నైట్ విశ్వమణి బాబు గారిని ఎందుకో అలాగ వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి నాకు నువ్వు ఉదయం వెళ్ళిపోతాను అనే ఒక దీనుగా రూపించింది. ఎందుకో నాకు ఒక్కసారి డ్యూటీకి వచ్చేసి ఒక కొంచెం ముభావంగా ఉన్నాం. శనివారం మళ్ళీ ఎందుకో నా మనసు చింకించి ఒకసారి ఫోన్ చేద్దామా సార్కి అని చెప్పేసి అంటే, సార్ ఇలాగ చిన్న ప్రాబ్లం ఉంది వెళ్ళాలి సార్ అని అంటే ఓకే అని చెప్పారు. నా ఆనందం ఇంత కాదు. అంటే నేను ఒక్క నమ్మకం పెట్టుకున్నాను, విశ్వమణి బాబు గారు నాట్ ఓన్లీ మ్యాన్, ఈజ్ ఏ గాడ్ ఫర్ ఆల్ మెంబర్స్. యూ కెన్ గెట్ విత్ విశ్వమణి బాబు గారి యొక్క సజెషన్, సలహాలన్నీ కూడా పాటిస్తారని, అలాగే మనకి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అవుతారని నా యొక్క నమ్మకంతో ఇక్కడికి నేనే వచ్చాను, మీరు అందరం వచ్చాము, అలాగే అవుతాము. అందుకు సహకరించిన ఈ విశ్వానికి, అలాగే ఈ మనకి, మన విశ్వమణి బాబు గారికి, విశ్వగురువు గారికి మరీ ప్రత్యేక వందనాలు కోరుకుంటాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. క్లాసు చాలా బాగానే ఉంది. ఎందుకంటే సార్ చెప్పినటువంటి ఇవి పాటిస్తే ఇప్పటి వరకు మనకి డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాన్ని నాకైతే తెలియదమ్మా. నేను ఎంప్లాయీనే, నాకు ఒక 50,000 వస్తుంది ఫర్ మంత్. బట్ దాన్ని ఏ విధంగా అంటే హ్యాండిల్ చేస్తానో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయింది. కానీ మళ్ళీ నేను యథావిధిగా నా యొక్క పొజిషన్ నేను తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గురుగారిని సంప్రదించడం అనేది జరిగింది. ఖచ్చితంగా నేను అవుతాను, కోటీశ్వరుడు అయ్యి మళ్ళీ మీ ముందు నిలబడతానని ఆ విశ్వానికి, ఆ మణికి, అలాగే మన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మన డబ్బు గురువు గారైన విశ్వమణి బాబు గురువుకి శతకోటి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు. నేను గత సంవత్సరం 2023లో ఆగస్టు 31 తేదీన ఈ రాజమండ్రి క్లాస్కి రావడం జరిగిందండి. తర్వాత సెకండ్ క్లాస్ కూడా వచ్చాను డిసెంబర్ 31 అనమాట. అయితే నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటంటే కొంచెం మా పర్సనల్గా కూడా కొంచెం సహకరించే విధంగా లేదనమాట మా లైఫ్ స్టైల్లో. అయితే నేను వేరే వీడియోలు చూస్తున్నాను, డబ్బు పరంగా ఎలా డెవలప్మెంట్ అవ్వాలి, నా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలి, నేను ఎలా బాగుపడాలి అనే ఉద్దేశంతో నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. అలా గురువుగారి వీడియో వచ్చిందనమాట. ఒక 20 days చూశాను. నేనేమనుకున్నానంటే ధ్యానం చేస్తున్నాను, కానీ చేసే విధానం ప్రాసెస్ తెలియట్లేదు. అప్పుడు ఈ అక్టోబర్ నెలలోనే ఉంది లాస్ట్ ఇయర్ కూడా క్లాసు. ఇదే రాజమండ్రికి వచ్చానండి ఫస్ట్ క్లాస్కి. అప్పుడు మన పునాది, మనం ఒక కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలంటే పునాది తీస్తేనే కదండి మనకి నిలబడతాం మనం. అదేవిధంగా నాకు పునాది తెలిస్తేనే దీన్ని ఎలాగైనా సాధించగలమన్న కాన్ఫిడెన్స్ రావాలంటే క్లాస్ అటెండ్ చేయాలి. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవండి. ఎలాగైనా నేను
క్లాస్కి వెళ్ళాలి, దీని గురించి తెలుసుకోవాలని అద్దాలు ఆపరేషన్ చేస్తే నాకు అనుకోని విధంగా అలా అడగగానే డబ్బులు ఇచ్చారనమాట ఒక వ్యక్తి. అలా ఫస్ట్ క్లాస్కి రావడం జరిగిందండి. దాని తర్వాత నాకు మంచి అవకాశం వచ్చి నేను ఒక కంపెనీ తరఫున వర్క్ చేస్తున్నానండి. అది ఏంటో అంటే ఒక ఏజెంట్గానే పనిచేస్తున్నాను. కానీ ఆ విజయం అనేది ఇయర్లీ పెరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా ఉన్నా ఒక 2-3 ఇయర్స్ తర్వాత డబల్ తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే ఓపికగా చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే వీడియో చూస్తూ ఉండగా ఒక లేడీ మాట్లాడుతుంది. ఏమని అంటే, నేను తలుచుకున్నాను విశ్వమణి బాబు గురువు గారికి నిజంగా శక్తి ఉండుంటే పాము రావాలని ఎవరు అన్నారండి. నేను క్లాసులో విన్నాను, అంటే ఫోన్లో చూశాను. అవును గురువు గారు. అయితే అదేవిధంగా నేను కూడా అనుకున్నానండి, నిజంగా నాకు నిజంగా శక్తి ఉందా, నేను చేస్తున్నాను కదా. అప్పటికి 2 నెలలు అయిందండి ఫస్ట్ క్లాస్కి వచ్చాక. నేను టెస్ట్ చేశాను అనమాట యూనివర్సిటీ. ఎలాగైనా పాము రావాలి, పాము నేను చూడాలి, పాము నన్ను చూడాలి అని అనుకున్నానండి. నిజంగా వచ్చిందండి. నేను గత వీడియోలో కూడా ఇది చెప్పాను. వాస్తవానికి దయచేసి ఇంకో మనవి ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక 41 రోజు గురువు గారు చేస్తూ ఉన్నప్పుడు మనకి సందేహాలు చాలా వస్తాయండి. దయచేసి వాటిని మరలా వాటిని పట్టుకోవద్దు. మీరు పాజిటివ్గా రావడానికి వీలైనంత వరకు గురువు గారి వీడియోలు చూడండి. కుదిరితే ఇంకా సెకండ్ క్లాస్ తర్వాత క్లాస్ అలా అటెండ్ చేస్తూనే ఉండండి. నెగిటివ్లో పడిపోయిన శక్తి ఉందా, నేను చేస్తున్నాను కదా. అప్పటికి 2 నెలలు అయిందండి ఫస్ట్ క్లాస్కి వచ్చాక. నేను టెస్ట్ చేశాను అనమాట యూనివర్సిటీ. ఎలాగైనా పాము రావాలి, పాము నేను చూడాలి, పాము నన్ను చూడాలి అని అనుకున్నానండి. నిజంగా వచ్చిందండి. నేను గత వీడియోలో కూడా ఇది చెప్పాను. వాస్తవానికి దయచేసి ఇంకో మనవి ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక 41 రోజు గురువు గారు చేస్తూ ఉన్నప్పుడు మనకి సందేహాలు చాలా వస్తాయండి. దయచేసి వాటిని మరలా వాటిని పట్టుకోవద్దు. మీరు పాజిటివ్గా రావడానికి వీలైనంత వరకు గురువు గారి వీడియోలు చూడండి. కుదిరితే ఇంకా సెకండ్ క్లాస్ తర్వాత క్లాస్ అలా అటెండ్ చేస్తూనే ఉండండి. నెగిటివ్లో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను మేడ మీదకి వెళ్ళి, అదే మాకు మేడ కాదు చిన్నీళ్ళండి, ఈ విశ్వమా అనేసి నేను అరుస్తుంటే ఒక వారం రోజులు అలా చేశాను అనమాట. చేస్తే మా వీధి వాళ్ళంతా దెయ్యం వచ్చింది, ఏమొచ్చింది, మంత్రాలు చదువుతున్నారు, మీ ఇంటి వైపు నుంచి వస్తుందా అనేసి మమ్మల్ని అడుగుతున్నారు. ఏమోనండి నాకైతే తెలియదు, మరి మీరు విన్నారా, ఏమని మాట్లాడుతుంది ఆ దెయ్యం అని అడిగాను నేను. అమ్మా అమ్మా అంటుంది అనేసి భలే నవ్విచ్చారు. తర్వాతకి మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ గురువు గారి క్లాస్కి వచ్చేది ఉందండి. అప్పుడు నేను వద్దాం అనుకున్నాను, కానీ నాకు గురువు గారిని కూడా నేను టెస్ట్ చేశాను. ఏ విధంగా అంటే, నాకు డబ్బు కావాలి, సులభంగా కావాలి అంటే 2 రోజులు అప్రివేషన్ చేస్తే నిజంగా వచ్చాయండి డబ్బులు. కానీ నేను నా అవసరం నిమిత్తం అవి వాడుకున్నాను. ఇంకో విషయం అండి, మీ అందరికి చెప్తున్నాను, విశ్వం నుంచి డబ్బు మనం సంపాదిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీలైనంత మీరు ఎంత ఖర్చు పెట్టాలో, విశ్వ కళ్యాణం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయాలండి. మరవద్దు. అది మరిస్తే మీకు ఏదో ఒక రూపంలో మీకు వచ్చే డబ్బులు ఆపేస్తుంది యూనివర్స్. నేను అది బలంగా నమ్ముతున్నా. అది నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఈరోజు క్లాస్కి రావడానికి మనీ అడ్జస్ట్ అవ్వలేదు. ఒక వ్యక్తి ఇస్తానన్నారు, కానీ ఆ వ్యక్తి ఈరోజు ఇస్తానన్నారు, ఈ ఆదివారం ఇస్తానన్నారు. అబ్బా ఇది ఎలాగా అనే సందర్భంలో, అంటే ఇంకో విషయం, లాస్ట్ క్లాస్ అంటే నా 3వ క్లాస్కి అంటే మా సార్లు కూడా తీసుకొద్దామని నేను అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. కానీ ఇలాగా వద్దులే, మీరు ఒక్కరు వెళ్ళండి అని మా సార్ అన్నారు. కానీ నో, అట్లా కాదు, నేను ముందే క్రియేట్ చేసుకున్నాను, మనం ఖచ్చితంగా వెళ్తాం. మా బాబును కూడా తీసుకొచ్చానండి ఈరోజైతే. అయితే
విషయం ఏంటంటే అండి, డబ్బులు అందలేదని డిసప్పాయింట్ మా సార్ చేశారు. కానీ లేదు, నాకు నమ్మకం ఉంది సులభంగా నేను డబ్బులు అందుతాయినా కనేసి నేను గట్టిగా అనుకున్నానండి. అయితే ఆ డబ్బులు మా నాన్నగారి రూపంలో అందేయండి. చాలా సులభంగా అందాయి అన్నమాట. చాలా సులభంగా. ఎలా అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అడుగుతున్నానో లేదా, పంచభూతాల సాక్షిగా అప్పటికప్పుడే మబ్బు వాన ఒకేసారి ఏకమనియండి. మా నాన్నగారు గతంలో తీసుకున్న డబ్బు ఇవ్వలేదు కదమ్మా, నీకు ఎలా ఇవ్వాలని నన్ను అడిగారు. అడిగితే 2 రోజులాగు నీకు ఖచ్చితంగా ఇస్తాను నీ డబ్బులు, అసలు అంతకుముందు తీసుకున్న డబ్బులు మొత్తం ఇస్తాను, నా మాటే మంత్రం ఇట్లే అన్నాను గురువుగారు. అన్నాక అప్పుడు 10,000 అక్షరాలుగా 10,000 ఇచ్చారండి. మేము అక్కడి నుంచి బయటికి వచ్చిన మరుక్షణమే మా ఇంటికి వెళ్ళిపోయాం. 10 అయిపోయింది టైము. మబ్బు లేదు, గాలి లేదు, ఏమీ లేదు, ప్రశాంతం పడుకున్నాం ధ్యానం చేసి. నేను బలంగా నమ్ముతున్నా గురువుగారు, ఆ వాన రూపంలో వచ్చే విశ్వం నాకు సహాయం చేసింది. ఇది నేను బలంగా నమ్ముతున్నా. అయితే గురువుగారు, నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలి. బలంగా మొన్న 2 వీక్స్ బ్యాక్ గురువుగారు నేను నెగిటివ్లో పడిపోయాను. చేస్తూనే ఉన్నాను, కానీ అది యూనివర్స్ టెస్టింగ్ అని నేను బలంగా నమ్ముతున్నాను. విశ్వమే నాకు 3 రకాలుగా నాకు పరీక్ష పెట్టింది గురువుగారు. మామూలు పరీక్షలు కాదవి. దేని నమ్మాలో ఏమీ తెలియక నా మైండ్ ఏం చెప్పింది నేను అదే చేస్తే త్వరగా రికవరీ అయ్యామన్నమాట. మళ్ళీ వెనకడికి వేయకుండా మళ్ళీ మొదలు పెట్టాను. చూడండి, మీకు నా మనవి ఇది. ఎందుకంటే యూనివర్స్ అంటే ఆషామాష కాదండి. దేవుళ్ళు వరాలు ఇస్తారేమో కానీ నాకు తెలియదు. యూనివర్స్ అనేది మీరు కనెక్ట్ అయితే మాత్రం ఏ వ్యక్తి మీ ముందు వచ్చి నిలబడాలనుకుంటారో ఖచ్చితంగా ఆ వ్యక్తిని నిలబెట్టుది మీ ముందన్నమాట. ఇది నేను బలంగా నమ్ముతున్నాను, ఇది సాధ్యం. అందువల్లే లా ఆఫ్ అట్రాక్షన్లో అందరు డెవలప్మెంట్ అవుతున్నారండి. మీరు నమ్మండి, నమ్మి చేసుకోండి, ధనవంతులు అవ్వండి. మీకు ఏ రోజైతే ఈ విషయం పట్ల ఇంకా ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయో పక్క వారిని అడగొద్దు. దీని గురించి తెలిసిన వాళ్ళని కూడా అడిగినా పర్వాలేదు, కానీ తెలిసి తెలియని వాళ్ళని అడిగితే వాళ్ళు నెగిటివ్లో పడేస్తారండి. ఇంకో విషయం ఏంటంటే, వీలైతే క్లాసులకు అటెండ్ కావడం వల్ల, లేకుంటే గురువు గారితో మాట్లాడడం వల్ల మీ మార్గాలు తెలుస్తాయండి, దాన్ని ఎలా సాధించాలన్న విషయం పట్ల. అయితే నా మాటని నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీ ముగ్గురం వచ్చి గురువు గారి ఆశీర్వాదం తీసుకుందామని నేను అనుకున్నానండి. అదే విధంగా తీసుకున్నాం. అయితే నేను మొన్నే క్రియేట్ చేశాను మా పిల్లలు ఏమేమి అవ్వాలని. నా పెద్ద కొడుకు IAS ఆఫీసర్ అవ్వాలని నేను మనసులో అనుకున్నాను. గురువు గారు ఇందాక దీవిస్తూ నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతారంటే అది నేను నమ్మలేకపోయాను గురువు గారు. నేను అది నమ్మలేకపోయాను. నేను మొన్ననే అన్నాను ఇలా జరుగుతుంది అని. క్రియేట్ చేశాక ఆ మాట నా నోట మీ నోట. థ్యాంక్ యూ గురువు గారు. అయితే గురువు గారు ఇంకో విషయం ఏంటంటే, నేను అనుకున్న ప్రతి పనిలోనే నేను విజయాన్ని పొందుతున్నాను గురువుగారు. గురువుగారు, నేను ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని నన్ను బాగా ఆశీర్వదించండి గురువుగారు. ఇంకో విషయం, నేను ఏజెంట్గా పనిచేస్తున్నాను. నాకు బైక్ నడపడం రాదు, స్కూటీ విన్ అయ్యాను. అయితే ఒకసారి కాలు కింద పడిపోయి కొంచెం బెనికిందనమాట. యూనివర్స్ నాతో ఉందని 3 రోజులు అప్రివేషన్ చేశాను. నడిచే పరిస్థితి లేదు. నొప్పి తగ్గింది, కానీ కాలు వాచింది. నొప్పి తగ్గింది, కాలు వాచింది. నేను కొంచెం లావు కాబట్టి నడవలేకపోయేదాన్ని. అయితే నా ఇంటర్ మైండ్ ఏం చెప్పిందంటే, మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్తానంటే వద్దన్నాను. కానీ మా అమ్మ బాధపడుతుంది గురువుగారు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని ఆవిడ
కళ్యాణ్ 1600 అయ్యింది, 400 విశ్వ కళ్యాణం చేసేసాను. తర్వాత ఒక్క టాబ్లెట్తోనే తగ్గింది. నాకు అసలు అదొక మాయలాగా అనిపించింది గురుగారు. అన్ని మందులు వాడలేదు నేను, ఒకటే ఒక టాబ్లెట్ వాడాను. ఒక్క టాబ్లెట్కే మానింది, ఇంకా ఆ మందులు అలాగే ఉండేవి. అంటే నాకు దాన్ని బట్టి ఏమర్థమైందంటే యూనివర్సే మా అమ్మ బాధలు చూడలేక ఆ విధంగా పంపించిందని నేను మళ్ళీ అన్నాను, నీ రూపంలో యూనివర్సు నువ్వు తొందరగా లేవాలి, నువ్వు ఇట్లా ఉంటే కుదరదు అని హాస్పిటల్కి పంపించింది యూనివర్స్. ఇప్పుడు నేను స్కూటీ నడుపుతున్నాను గురువుగారు. నాకు డ్రైవింగ్ రాదు, నేను కింద పడి లేచి స్కూటీ ఇప్పుడు నడుపుతున్నాను. అయితే ఈ క్లాస్ చాలా బాగుందండి. మరలా వచ్చి మీ మెదడులో ఉన్న చెత్తనంతా బయటికి తీసివేయండి. మీకు ఏది మంచో అది చేయండి. ఖచ్చితంగా మీరు పట్టు సాధిస్తే మాత్రం అందరు కోటీశ్వరులే, అందరు ధనవంతులే, అందరు ఆరోగ్య. డబ్బు గురువు గారి నా విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ధనవంతులకి అదృష్టవంతులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇంచుమించు ఒక సంవత్సరాల క్రితమే అనుకోకుండా సార్ వీడియోలు యూట్యూబ్లో చూడడం జరిగిందండి. అయితే చూశాను, ఒక 4-5 వీడియోలు చూశాను, కానీ అంతగా నమ్మలేదు. ఏంటి విషయం ఏంటి, డబ్బులు రావడం ఏంటి, అది సులభంగా ఎలా వచ్చేస్తాయి అన్నట్టుగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత, ఒక 6 నెలల తర్వాత ఇంచుమించు మళ్ళీ చూడడం జరిగింది. అప్పుడు నేను నమ్మాను, క్లాస్కి ఒక్కసారైనా క్లాస్కి వద్దామని చాలాసార్లు అనుకున్నానండి, కానీ రాలేకపోయాను. అలాగే అప్పుడు రాజమండ్రిలో క్లాసులు ఉండేవి కాదండి, విజయవాడ, బెంగళూరు అక్కడక్కడ ఉండేవి. ఆ ఫీడ్బ్యాక్లు అవి చూసేవాడిని. అయితే ఒకసారి రాజమండ్రిలో క్లాస్ ఎప్పుడు పెడతారు సార్ అని కామెంట్ కూడా పెట్టానండి, వీడియోస్లో కామెంట్ పెట్టాను. తర్వాత కొన్నాళ్ళకి రాజమండ్రిలో క్లాస్ ఉంది, రాజమండ్రిలో క్లాస్ పెట్టారు. తర్వాత నేను కామెంట్ పెట్టిన తర్వాత రాజమండ్రిలో ఇక్కడ క్లాస్ పెట్టారు, కానీ నేను రాలేకపోయానండి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ రాజమండ్రి క్లాస్ ఇక్కడే కదండి, ఇదే హాల్లో నేను రోజు డ్యూటీ చేస్తానండి. ఇదే హాల్లో నేను రోజు డ్యూటీ చేస్తానండి. నేను ఇక్కడ 2 టౌన్ అండి, 2 టౌన్ పోలీస్ కానిస్టేబుల్. నేను ఇదిగోండి సార్, ఇదే హాలు. నేను కనీసం వారానికి 2 సార్లు ఇదే హాల్లో డ్యూటీ చేస్తానండి, కానీ ఇక్కడికి ఒకసారి కూడా రాలేకపోయాను ఈ క్లాస్కి. అయితే ఈరోజు క్లాసుకు రావడం నేను చాలా మిరాకిల్గా వచ్చాను. క్లాసుకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఎప్పుడైతే నేను క్లాస్కి వచ్చానో నేను కోటీశ్వరుడు అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. అలాగే సార్ నేను వీడియోస్లో చూసి సార్ నిజంగా నేను చాలా లెవెల్లో ఊహించుకున్నాను. అంటే క్లాస్కి వస్తుంటే ఆయన ఒక పెద్ద చాలా గొప్పగా ఊహించుకున్నాను, కానీ చాలా సింపుల్గా ఉన్నారు సార్, చాలా సాధారణంగా ఉన్నారు. అసలు మనతో పాటు ఎంతలాగా ఉంటారని నేను అనుకోలేదండి. అసలు ఆయన లెక్క వేరే, ఆయన గురువు గారు, మన సామాన్య మనుషులు అన్న ఫీలింగ్లో ఉన్నానండి. కానీ ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన క్లాస్ చెప్పే విధానం కానీ చాలా ఇదిగా ఉన్నారు, చాలా సింపుల్గా ఉన్నారు సార్. ఈసారి నేను ఇదే ఫస్ట్ టైం క్లాస్ రావడం అండి. నెక్స్ట్ టైం నేను చాలా మంచి మిరాకిల్స్ చెప్పబోతున్నాను. క్లాసెస్ చెప్పడానికంటే ఇంకా చెప్పాను కానీ ఎంత సింపుల్గా సార్ ఉన్నారో అంతకన్నా సింపుల్గా ఉంది క్లాసు. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉందండి. నిజంగా నేను ఇక్కడ గమనించాను, చాలామంది రాయలేకపోయారు, కొంతమంది నా దాంట్లో చూసి రాస్తున్నారు. నేను చాలా స్పీడ్గా రాస్తానండి. నేను డిగ్రీలోనే క్లాస్ ఫస్ట్ అండి. 10th క్లాస్లో కూడా నాకు 2003లో 10th క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు నాకు 2003 అంటే అప్పుడే 20 సంవత్సరాల పైన అయిపోతుంది. అప్పుడే నేను క్లాస్ ఫస్ట్. అప్పుడు నాకు ఒక 1000 రూపాయలు ప్రైజ్ ఇచ్చారండి అప్పట్లో క్లాస్ ఫస్ట్ రావడానికి. అయితే నా గురించి గొప్పగా చెప్తలేదండి, మామూలుగా ఏమీ తెలియని చదువుకునే వాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు సహితం అర్థం చేసుకునే విధంగా సార్ చెప్పారండి. అసలు ఆయన చెప్తుంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన ఏమైనా బుక్ ఏమైనా తెచ్చుకున్నారా ఏంటి, సీరియల్గా చెప్పేస్తున్నారు. 10 తర్వాత 10 లైన్లు చెప్పారు. ఆల్రెడీ మళ్ళీ 10 లైన్లో చెప్పింది రిపీట్ చేసేస్తారేమో పొరపాటున అనిపించేది ఇందాక.
కానీ చెప్పింది చెప్పకుండా ఆయన సీరియల్ ప్రకారం అంత మైండ్లో పెట్టుకుని చెప్పడం అంటే చాలా గొప్ప విషయం అండి. నిజంగా నేను చాలా ఆశ్చర్యంగా పొందాను. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. వరకు నా కృతజ్ఞతలు, గురువు గారికి నా కృతజ్ఞతలు. నేను కరెక్ట్గా ఆగస్టు 1వ తారీఖు నా వీడియో చూసా విస్మన్ గురు గారిది. విశ్వార్ గురు గారిది కరెక్ట్గా ఆగస్టు 1వ తారీఖు నా చూసా. ఏదో ఇది రాయి చెట్టుకు మర్రి చెట్టుకు ఇచ్చిందండి. ఈ మర్రి చెట్టుకు వస్తే మా డబ్బులు రావడం ఏంటి అని మా తీసేసా. నేను పెద్దగా నమ్మను యూట్యూబ్ని. తర్వాత ఏమైందంటే ఇంకో 2వ తారీఖు నుంచి తీసేసే కొద్ది వస్తున్నాయి వీడియోస్. సర్లని 3 రోజులు కంటిన్యూ చూసా. 5వ తారీఖు నుంచి సర్లే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా. 10వ తారీఖు వరకు చేశా. 10వ తారీఖున అలారం పెట్టుకున్నా కానీ ఏఎంఎన్ఎం బదుల్ని పిఎం అని పెట్టుకున్నా. అది ఏమైంది తెల్లారాక అది వీడియో కాదు కానీ అలారం తెల్లారేమన్నా కాకుండా మామూలుగా సాయంత్రం 4 గంటలకి అలారం పెట్టుకున్నా. అక్కడ నాకు మిస్ అయిపోయింది. తర్వాత సర్లే అని నేను మళ్ళీ విషయం తలుచుకొని నేను చాలా సులభంగా చేస్తానని మళ్ళీ పదే చెప్పుకొని తర్వాత ఫస్ట్ 11వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసుకొని అప్లికేషన్ చేస్తుండగానే 11వ రోజు అలా చేశాను. 12వ తారీఖున అప్లికేషన్ చేస్తుండగానే నా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. సార్ డబ్బులు పడినప్పుడు నేను పనికి వెళ్తాను, మామూలుగా మా కరువు పనికి అంటూ వెళ్తాను. సార్ కరువు పనికి వెళ్తున్నాను కదా, కరువు పనికి డబ్బులు ఏమో విషయం అయితే నాకు ఇలా 500 నాకు ఫస్ట్ 600 పెట్టింది గురుగారు. తర్వాత 1095 500 ఎంత పట్టిందండి. తర్వాత సర్లే అని ఆగస్టు 13వ తారీఖున మళ్ళీ సర్లే విషయం నాకు కనెక్ట్ అయ్యి ఉంటే నేను మళ్ళీ ఆపరేషన్ చేస్తాను. నిజంగా నాకు విషయం డబ్బులు ఇస్తే నేను ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ డబ్బులు రావాలని నేను మళ్ళీ చేశా. కరెక్ట్ టైం 8:30కు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ వెంటనే నేను చేస్తానండి గురుగారు. సర్లే చేస్తుండగానే మళ్ళీ వెంటనే నాకు డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డప్పుడు సరే నాకు విషయం కనెక్ట్ అయింది, చాలా సంతోషించా. డైలీ ప్రతిరోజు చేసేవాడిని. చేస్తూ ఆగస్టు నెలలోనే 31వ తారీఖు వరకు కొద్దిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. చాలా అలాగ వదిలేసేవంటి. మళ్ళీ ఆగస్టు పోయాక సెప్టెంబర్ నుంచి 1వ తారీఖు నుంచి మళ్ళీ మొదలుపెట్టా. అలా కంటిన్యూ చేస్తుండగానే నాకు ఇంకా నేర్చుకోవాలి, గురుగారి దగ్గరికి ఎలాగని వెళ్ళాలి అని పట్టుదలతో నేను రోజు అలా చేస్తుండగానే నిన్న కరెక్ట్ 4:45 నిమిషాలు గురుగారు ఫోన్ చేశా. విజయవాడ నుంచి వస్తున్నాను, రేపు నువ్వు వచ్చేయి అన్నారు. సర్లే అని నేను సర్లే గురుగారు నేను కంపల్సరీ వస్తాను, రేపు ఎలాగైనా నా డబ్బులు ఎవరైనా అడిగి ఎలాగైనా సహాయం చేస్తారు, నేను ఎలాగైనా వస్తానని నేను చాలా పట్టుదలతో చాలా సులభంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చాక గురుగారు చాలా ఫాస్ట్ అయిన అందరినీ ధనవంతులు కోటేషన్ చేసేసారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. నన్ను చాలా సులభంగా కోర్సు చేసిన విశ్వశక్తికి డబ్బులకి ప్రకృతి పంచుతూ చేస్తారు. చాలా శుభ్రం అద్భుతం. ఇక్కడ వచ్చానంటే ఈ కోటేశ్వరం అయిపోయినట్టే. నేను మళ్ళీ క్లాస్కి అంటూ మళ్ళీ విజయవాడ మళ్ళీ చాలా సులభంగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. పుచ్చుకుని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అయ్యస్పానికి, ప్రకృతికి, యూనివర్స్కి, డబ్బులకి, మా గురువు గారు ఇష్టమని బాబు గారికి, నాకు ఇష్టమైన రాజమండ్రికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి, అదృష్టవంతులకి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న ప్యానల్కి, ఏసీలకి, ఈరోజు మన గురువు గారు పెట్టిన భోజనం కోసం మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఆయన ఏదో పెట్టేస్తే తిని వెళ్ళిపోతాం. అలా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ మేలు కాబట్టి రిచ్ అయిన భోజనం పెట్టారు మనకి. మనం కూడా నేను మొదటి నుంచి శుభ్రమైన బట్టలు వేసుకుని క్లాస్గా తిరగటం అంటే తెలుసు, కానీ రిచ్ అయిన భోజనమును రిచ్ అయిన డబ్బులు ఖర్చు పెడతామంటే ఒప్పుకోను నేను అసలు ఎప్పుడు. ఒక టిఫిన్కి వాళ్ళు తినటానికి భోజనానికి కానీ అలవా తిందాం, ఏరే భోజనాలు తినాలి. ఈ క్లాసులకు రావటం మొదలెట్టాక నేను ఎక్కడ లేని మంచి రిచ్ అయిన హోటళ్ళన్నీ చూస్తున్నా. మా ఏరియాలో ఏలూరు దగ్గరలో గరుడ అని రెస్టారెంట్ ఒకటి ఉంది. సుమారు అది ఓపెన్ చేసి ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అవుద్ది. అందులో టిఫిన్ చేయాలన్నా, కాఫీ తాగాలన్నా కాఫీ వచ్చి 150 రూపాయలు ఉంటుంది అక్కడ. అంటే 150 రూపాయలు కాఫీ మనకెందుకని చెప్పంటే ఈ క్లాస్ తత్వం వచ్చాక ఒక రోజున వెళ్ళపోతామంటే అందులోకి వెళ్ళానండి. నేను అన్ని కార్లు వేసుకున్నాను. వెళ్తే ఏంటి సార్ ఏంటి అని వచ్చారు. నా చుట్టూ 10 మంది వచ్చేసారు అక్కడికి. ఏది ఏం కావాలండి అని. ఒక కాఫీ ఒకటి తేండి అన్నాను. కాఫీ ఒకటి తేండి అంటే తెచ్చారండి. నేను డైలీ ఇంటికాడ కాఫీయే తాగుతాను,
కాఫీ తెచ్చిచ్చారు, కప్పులో తెచ్చిచ్చారు. దానికి 150 రూపాయలు బిల్లు వేసారు. బిల్లు వేస్తే ఇలా ఉందంటే దానికి ఒక స్పూన్ ఒకటి ఇచ్చారు. అంటే కాఫీ అంటే నేను తాగే కాఫీ కన్నా గొప్ప లేదు, కానీ ఒక డబ్బులు ఉన్న వాళ్ళు రిచ్ పర్సన్ తాగేది అది. ఒక స్పూన్ ఇచ్చారు. ఆ స్పూన్తో తీసుకుని నేను ఏదో తాగాను, ఒక 100 రూపాయలు అక్కడ టిప్ ఇచ్చాను, వచ్చేసాను. ఎవరిని అమ్మ నేను ఈ గరుడ రెస్టారెంట్ 150 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు టిప్ ఇచ్చాను. టిప్ ఇచ్చి వచ్చేసాను. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి అనుకున్నాను. అలాగేంటంటే నేను ఫస్ట్లో బాగానే తిరిగేవాడిని, బాగానే చేసేవాడిని, కానీ ఆర్థిక ఇబ్బందుల కోసం మళ్ళీ నేను ఇంకా మనకి పిల్లలు పుట్టేశారు, మ్యారేజ్ అయిపోయింది, ఇంకా మనకు స్టైల్ అవసరం ఏంట్లే అని కట్టిన బట్టలే కట్టడం, ఏదో ఒక రకంగా ఇంకా మనకు స్టైల్ అవసరం ఏంటనే విధానం. ఇక నేను మళ్ళీ యశ్వభాన్ బాబు గారు గురువు గారి దయ వల్ల మళ్ళీ ఒక రిచ్గా తిరగటం మొదలెట్టాం. ఇవాళ ఇంకా రిచ్గా తిరగాలనిపిస్తుంది, బంగారం వేసుకోవాలనిపిస్తుంది, మంచి మంచి బట్టలు తొడగాలనిపిస్తుంది, మంచి స్టైల్గా తిరగాలనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనం ఏదైనా తిరగటానికి ఉంది, కానీ మన వరకు మనకి నలుగురిలోకి వెళ్ళి తిరగటానికి, నలుగురితో సావాసాలు చేయటానికి, ఊళ్ళో తిరగటానికి మట్టుకి ఈ సబ్జెక్టు పనికిరాదు ఎవరైనా మీకు. ఎందుకంటే నువ్వు ఏదైనా ఉంటే ఏ టైం అయినా ఇంట్లోకి వెళ్ళి నువ్వు చేసుకో, ఇంట్లో పడుకో, తిను, ఉండు. జనాల్లోకి వెళ్ళటానికి లేదు. ఈ క్లాస్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ముందు తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు జనాల్లోకి వెళ్ళామనుకో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడాలను ఏమీ మాట్లాడకూడదు అనుకున్నామే మనం 10 మాటలనే కాడికి 100 మాటలు ఏదో ఒకటి చెప్తాం. చెప్పకూడదు. మన నోట్ అంటూ వచ్చే ప్రతి మాట కూడా అక్కడ ఎస్పంలో రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ సీసీ ఫుటేజ్లో మనం ఉన్నాం, ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. మనం అనే మాట కూడా యశ్వానికి రికార్డ్ అయిపోద్ది. ఇందులో ఏంటంటే మంచి అంటే మంచి జరుగుద్ది, చెడ్డ యశ్వానికి మంచి చెడు ఉండదు, అంతా సమానమే. ఇంటికాడ ఈ మధ్యన కూడా ఏదన్నా మా మిస్సెస్ గారు అంటారు, మీరు అనబాకండి అంటారు. ఏంటంటే నేను అన్నానంటే జరిగిపోద్దని వాళ్ళకి. అలాగా ఈ క్లాసులో మెరికల్ జరుగుతామంటే నేను చెప్పక్కర్లేదు, ముందు చెప్పున్నారు. చాలా జరుగుతాయి. నిన్నే ఆ పక్క నుంచి మబ్బు వచ్చేస్తుంది, మందు కొట్టి వచ్చాను స్పేర్ చేసి నేను వ్యవసాయానికి చేనికి కొట్టొచ్చేస్తుంది. మా మిస్సెస్ గారు పడుకుని ఉన్నారు, లేచేది ఒకటి మందు కొట్టి వచ్చా వర్షం వచ్చేస్తుంది. వర్షం ఎక్కడికో వస్తుంది, ఆపేసాను. రేపటి దాకా వర్షం రాదన్నాను. రేపటి దాకా వర్షం రాదంటే రేపటి దాకా వర్షం రాదు, అంత మొబ్బట్టే తెలగో రాదు అంటున్నారు ఏంటంటే మీరు అందరు. రాదు, రేపటి దాకా రాదు వర్షం అన్నాను. రేపుడికి పని చేద్దాం మన మందు రాదన్నాను. అసలు వర్షం లేదు, ఆగిపోయింది, మొబ్బట్టింది. అలాగా సోమని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న ఏసీలకి యశోమణి బాబు గారు పెట్టిన భోజనం గురించి చెప్పలేదు మీకు. అన్ని రకాలు ఎందుకు వేసి పెట్టారంటే సాధ్యమైనంత వరకు ఇంటికాడ కూడా 2-3 కూరలు వేసుకుని రిచ్ భోజనం వండుకోండి, ఏమవుద్దాని ఖర్చు. మంచి భోజనం వండుకుంటే ఆడవాళ్ళు కూడా చాలా ఓపికగా చేసి పెట్టి అదృష్టవంతులై ఉండాలి. మన ఆడవాళ్ళు సహకరించకపోయినా మనం చేయలేం. ఆడవాళ్ళు ఎక్కువ సహకరించగలిగితే చేస్తాం. అందుకే అంత మంచి భోజనం రిచ్ మేలు తినే భోజనం పెట్టగలిగారు. అన్ని రకాలు వేసలేదు, అన్ని రకాలు పెట్టక్కర్లేదు ఆయన. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, నాకు ఇష్టమైన నగరం ఇది రాజమండ్రి అంటే చాలా ఇష్టం నాకు. మొదటి నుంచి కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారు మాకు. ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు ఊరంతా తిరుగుతాను నేను బైక్ వేసుకున్నాను. ఈ గోదావరమ్మ తల్లికి, రాజమండ్రికి, ఈ హోటల్ యజమాన్యానికి, ఇక్కడ ఏసీలకి, ఫ్యాన్లకి, గురువుగారు పెట్టిన భోజనాలకి, ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి ముందుగా ఇంకా నేను ముఖ్యంగా ఈ మా అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటంటే ఆ వయసులో కూడా ఇంకా ఏదో సాధిద్దామని వచ్చారంటే ఆవిడ కృతజ్ఞతలు చెప్పాలి మనం. ఎందుకంటే మాకు ఇంకా బోర్డు ఫీజులు మేము ఇంకా సహకరించలేకపోతున్నాం. మీరు వస్తున్నారంటే మీరు ఇంకా అదమ్మా నీకు మరీ కృతజ్ఞతలు. పెద్ద వయసుకు కూడా మీరు ఇవాళ కృష్ణారామ అంటే ఎక్కడో చాటును కూర్చోవచ్చు మీరు, అయినా ఏదో సాధించాలని వస్తున్నారు మీరు. అదేనండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి కృతజ్ఞతలు. నాకు జరిగినవి కూడా 2 మంచి మాటలు మీకు చెప్తానండి. ఇదే రాజమండ్రిలో నేను చాలా ఇబ్బందులు పడే టైంలో నేను వెంకటేశ్వర స్వామి భక్తుండండి. నాకు ఎవరిని నమ్మటం అంటే తెలదు. నేను మొట్టమొదటి నమ్ముతూ యశ్వమణి బాబు గారు నేనే. ఊళ్ళో పంతులు గారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కానీ వెళ్ళను నేను.
వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు నేను. ఒక రోజున ఇన్ని ఇబ్బందులు వచ్చి నేను ఎంత కొలుతున్నాను కదా, నేను నాకు ఎందుకు వచ్చి నేను అడిగితే వెంకటేశ్వర స్వామి చూపించిన నిజమైన ఏంటంటే నాకు ఈయన్ని చూపించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే పూజ మంచిదయ్యి, మీరు కొలిసే దేవుడు గొప్పోడైతే ఇటువంటి గురువు గారిని మనకు చూపించగలుగుతారు. దేవుడు అనే ఆయన డైరెక్టర్ ఆడు వస్తే మనం తట్టుకోలేం. దేవుడు నదిలో పడవ పడిపోతే దేవుడు వచ్చి లెగదీయడం మన ఎవడో జాలరవాళ్ళలాగా వచ్చి లెగదీస్తాడు. అలాగేంటంటే వెంకటేశ్వర స్వామి చూపించిన నాకు గురువుగారు యశ్వమణి బాబు గారు. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లి తండ్రి ఆస్తిస్తే గొప్పోళ్ళు అయిపోయాం అనుకుంటారు. ఇవాళ మనం ఏంటంటే ఈ క్లాసులో ఉన్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళే, దేనికంటే దేనికి లోట్లేదు మనకి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా కోపంగా ఉండేవాడిని. ఈ క్లాస్ మొత్తం మొదలెట్టేసి మా పిల్లల్ని నా కోపం వచ్చిన నేను మింగుతుందని వాటికి టచ్ చేసి కొడతాం కానీ తిడతాం కానీ తెలవదు, చేయకూడదు. మనం ఏ విధంటే అది జరుగుద్ది. మా బాబు చిన్నోడు స్కూల్కి అసలు వెళ్ళేవాడు కదా, స్కూల్కి వెళ్ళవలసి వస్తే గురువుగారిని అడిగితే అప్రిమేషన్ చేసుకోమన్నారు. ఇవాళ హ్యాపీగా వెళ్తున్నాడు. నీకెందుకు డాడీ, నేను జాబ్ కొడతాను, నీకెందుకు అంటున్నాడు. మా పిల్లలు కూడా నాకు అన్ని విధాలుగా సహకరించినంటే మంచి తెలివిగా నాకు అన్నిటికీ చాలా ఉంటారు. ఏదనుకుంటే అదే జరుగుద్ది. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటంటే వచ్చే మాట విశ్వానికి మంచి చెడు అని ఉండదు. ఏదనుకుంటే అదే జరుగుద్ది. మనం ఎదటి వాళ్ళు తిట్టకూడదు, ఎవరిని అనకూడదు, ఎవరిని ఏమనకూడదు. మంచి అంటే మంచి అంతా. ఏదో యశ్వమణి దైవ గురువుగారి దయ వల్ల చాలా బాగున్నాను. నేను అదృష్టవంతుడిని, తెలివైన వాడిని, నేను ఆయుష్ ఆరోగ్యవంతుడిని. మీరందరూ బాగున్నారు, నేను బాగున్నాను. నేను ఇప్పుడు ఒక 5-6 క్లాసులకు వచ్చాను. యశ్వమణి బాబు గారు అటువంటి గురువు గారు దొరకటం మనకు చాలా అదృష్టం. ఫోన్లో కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగినప్పుడు ఎవరన్నా ఫోన్ ఎత్తితే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం మనం. అటువంటిది ఈరోజు ఏ టయ్యాను ఫోన్ ఎత్తినా మనం చేసిన ఎత్తి సమాధానం చెప్పే గురువు గారు అంటే యశ్వమణి బాబు గారు. అంత ఓర్పి సహనం ఉన్న మంచి గురువుగారు దొరకటం మన అదృష్టం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా జరగదనే మాట కాదు, జరిగిపోయింది అనుకుంటే ఏదైనా జరుగుద్ది. ఈ సబ్జెక్ట్లో ఎంత చేస్తే అంత ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా కారణం నేను ఎంతో సాధించాను. మళ్ళీ స్లో అయ్యేదాడు స్లో అయిపోయింది. దీంట్లో ఎలాగంటే మనం వదిలేస్తే లేదు, చేస్తే ఉంది. అందువల్ల ఈ అవకాశం నాకు ఇచ్చిన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుడిని, తెలివైన వాడిని. ఏదైనా జరుగుద్ది, మీరేమీ ఆలోచించవద్దు. ఉందంటే ఉంది, లేదంటే లేదు అనుకుంటే ఏదైనా జరిగిపోద్ది. ఈ మధ్య మా మిస్సెస్ గారు వచ్చారు, వస్తానని నా ప్రాణం బాగాలేదండి ఆవిడకి. ఆవిడ కూడా ఏదంటే అదే జరిగిపోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా అదృష్టవంతులే, అందరూ కోటేశ్వరులు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ.